వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. రోమా 10:8. AFC అపోస్తలిక్ ఫుల్ గాస్పల్ చర్చ్ వారి వర్డ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వాక్యము టీవీ కార్యక్రమము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దైవ సేవకులు అందించే దైవ వర్తమానములను వినండి, ఆత్మీయంగా బలపడండి, దైవ దీవెనలు పొందండి. క్రీస్తునందు ప్రియులైనటువంటి విశ్వాస వాక్యమును ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. గత వారం నుండి మనము ఒక ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అదేంటి అనగా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వాగ్దాన దేశమునకు వెళ్ళుట అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు మొదటి భాగంగా ఐగుప్తు దేశము అంటే ఏంటి, ఐగుప్తు దేనికి పోలికగా ఉన్నది, ఐగుప్తు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులేంటి, వాటికి ఆత్మీయమైనటువంటి అర్థం ఏమై ఉన్నది, ఆత్మ సంబంధంగా ఐగుప్తు అనంటే అర్థమేంటి, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ శ్రమ ఎంత ఘోరమైనది, దేవుడు వారి ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఎలాగున్న దానిలో నుండి బయటికి తీసుకుని రావటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గత వారం మనం చూసాం. ఒకవేళ అది ఎవరైనా కావాలి అని ఆలోచన చేస్తే, దాన్ని వినాలనే ఆసక్తి మీకుంటే యూట్యూబ్లో AF గాస్పల్ అని మీరు సెర్చ్ చేస్తే అందులో మన యొక్క అపోస్తలిక్ ఫుల్ గాస్పల్ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో అప్లోడ్ చేయటం జరిగింది. మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు. కాబట్టి మనము ఈ రోజున అరణ్యములో శ్రమ ఎందుకు అనుభవించవలసి వచ్చింది. చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును దాటి అరణ్యములోనికి అడుగుపెట్టారు అని అంటే దానిని మనము ఆత్మ సంబంధంగా ఇలా ఎక్కువగా వర్ణించుకోవటం అనేది చూస్తూ ఉంటాం. చాలామంది దైవజనులు ఈ విషయాన్ని పదే పదే తెలియపరచటాన్ని మనం చూస్తూ ఉంటాం. బాప్తిస్మం పొందిన వెంటనే బాప్తిస్మము పొందిన ఇశ్రాయేలు ప్రజలు నీటిలో మేఘము క్రింద అనగా సముద్రములో ఎర్ర సముద్రమును దాటేటప్పుడు వారు బాప్తిస్మం అనేటువంటి అనుభవంలో నుండి వెళ్ళారు అని తెలియపరుస్తూ ఉంటాం. ఇది ఖచ్చితమే. కానీ బాప్తిస్మపు అనుభవంలో నుంచి వెళ్ళిన తర్వాత వారు అరణ్యములోనికి వెళ్ళినప్పుడు అరణ్యములో ఎంతో శ్రమ వాళ్ళు అనుభవించారు. అలాగే క్రైస్తవులమైనటువంటి మనం కూడా బాప్తిస్మం పొందిన తర్వాత శ్రమలు, ఇబ్బందులు, శోధనలు ఎదుర్కోవలసి ఉంటుంది అని బోధించటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఎన్నడూ కూడా మీరు వాగ్దాన దేశమునకు వెళ్ళబోయే లోపుగా మీరు ఎంత మాత్రం కూడా ఆ యొక్క అరణ్యములో శ్రమను అనుభవించాలి అనే పదము ఆయన ఉపయోగించిన వాడు కాదు. గత వారం మనం చదువుకున్నట్టు నిర్గమకాండము 3వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదివినట్లయితే ఈ విషయం స్పష్టంగా ఉంటుంది. ఆయన ఐగుప్తులో నుండి వారిని విడిపించి పాలుతేనెలు ప్రవహించు విశాలమైన మంచి దేశములోనికి నేను వారిని తీసుకుని వెళ్ళుదును అని చెప్పటాన్ని మనం చూస్తాం. ఐగుప్తు దేశము, వాగ్దాన దేశము మాత్రమే దేవుని మైండ్లో ఉన్నాయి. కానీ అరణ్యమును దాటడం అనేది అది సహజమైనటువంటి ప్రయాణంగానే ప్రభు చూస్తూ ఉన్నాడు. అరణ్యములో వారు శ్రమ పడటాన్ని ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ఆయన ఆలోచన చేయట్లేదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది దైవజనులు ఇలాగున్న బోధించటాన్ని మనం చూస్తాం. అదేంటనంటే, ఐగుప్తు అనేది పాపము, లోకముకు సంబంధించింది, ఎర్ర సముద్రము అనేటువంటిది బాప్తిస్మపు అనుభవంలోనికి వస్తాం, ఆ తర్వాత అరణ్య యాత్ర అనేటువంటిది భూమి మీద మనము జీవించే జీవితం అని మాట్లాడతారు. భూమి మీద మనం జీవించే జీవితం అంతా కూడా అరణ్యములో ఉన్న కష్ట నష్టాల మధ్యలో వెళుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే ఈ భూమి మీద మనం జీవించే జీవితం అని తెలియపరిచి, మరి కనాను దేశము అంటే ఏంటి అని అంటే, వాగ్దాన దేశము, కనాను దేశం పరలోకానికి సూచన అని మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరలోకానికి సూచన అని మాట్లాడుతున్నప్పుడు అది వాస్తవానికి సరి అయినది కాదు అని నేను మీకు చెప్తాను. ఎందుకు అని అంటే 2-3 రీజన్స్ చెప్తాను. కనాను దేశము ఆల్రెడీ అప్పటికే వేరొక ప్రజలతో నిండిపోయి ఉన్నది, అది కూడా చెడ్డ ప్రజలతో నిండిపోయి ఉన్నది. కనాను దేశమే పరలోకం అయితే అక్కడున్నటువంటి చెడ్డ ప్రజలు కూడా పరలోకంలో ఉండాలి కదా. పరలోకంలో చెడ్డ ప్రజలతోటి లేకపోతే పాపముతో నిండిన ప్రజలతోటి ఆ యొక్క యెబూసీయులు, హివ్వీయులు,
గిర్గాషీయులు, అమ్మోనీయులు, హిత్తీయులు, ఫిలిస్తీయులు ఇలాగ చెప్పబడినటువంటి వారందరూ కూడా వారి పాపము భూమి మీద చాలా ఎక్కువైనందువలన వారిని దేవుడు అక్కడి నుండి బయటికి పంపించాడు అని కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను దాన్నే మనం కానీ చూసుకుంటే కనాను దేశము అనేది పరలోకానికే సూచన అయితే, పరలోకములో బలత్కారులు నిండి ఉన్నారా? పరలోకములో చెడ్డ ప్రజలతో నిండి ఉన్నదా? వారిని తీసివేసి దేవుడు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడా? ఒకటి. రెండవదిగా, పరలోకానికి వెళ్ళటానికి పరలోకములోనికి అడుగుపెట్టిన తర్వాత పోరాడి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందా? ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టిన తర్వాత అక్కడున్న ప్రజలతో పోరాడి ఆ ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. పరమ కానాను అలాంటిదే కానీ అయ్యే పని అయితే మనం కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరిమేసి పోరాడి దాన్ని మనం స్వాధీనం చేసుకోవటం అవసరమవుతుందా? ఇది రెండవ ప్రశ్న. ఇలాగున నేను చాలా ప్రశ్నలు నేను మీకు చెప్పగలను. ఇది మచ్చుకు ఇవి సరిపోతాయని నేను అనుకుంటూ ఉన్నాను. పాపముతో నిండిన ప్రజలతో పరలోకము నిండి ఉన్నదా? లేక రెండవదిగా మనము బలవంతంగా వారిని తరిమేసి అక్కడ స్వాధీనపరుచుకోవాలా? దేవుడు స్వాస్థ్యంగా ఉచితంగా ఇచ్చేటువంటిది కాదా? ఇలాంటి ప్రశ్నలు బోల్డన్ని ఉత్పన్నమవుతాయి. అయితే దీనిని ఆరోగ్యకరమైన వాక్యము, సరైన విశ్లేషణ మనం చూసినట్లయితే వాగ్దాన దేశము అనేటువంటిది ఈ భూమి మీద విశ్వాసి యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. అరణ్య యాత్ర అనేది అసలు అది నెగ్లిజిబుల్, అది అసలు దేవుడు దాన్ని లెక్కలోనికి తీసుకున్నటువంటిది కాదు. వాగ్దాన దేశం అనేటువంటిదే బాప్తిస్మం పొందిన వ్యక్తి అనుభవించేటువంటి దేవుని యొక్క అనుగ్రహం అని నేను మీకు తెలియపరుస్తాను. దేవుని యొక్క అనుగ్రహం అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు ఉచితమైనటువంటి దైవిక ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడు. జయించే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. శత్రువుల మీద ఆధిపత్యము దేవుడు అనుగ్రహిస్తాడు. వారు త్రవ్వని బావులు అనగా విశ్వాసము చేత, ప్రయాస చేత కాకుండా విశ్వాసము చేత వాళ్ళు అనేకమైన ఆశీర్వాదాలు పొందుతారు. అంతేకాదండి, వారి విశ్వాసము వారికంటే బలవంతులను కూడా అక్కడి నుండి తరిమివేస్తుంది. ఇది వాగ్దాన దేశమును స్వతంత్రించుకునే పద్ధతి. ఇది క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఈ భూమి మీద సూచిస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేగాని కనాను అంటే పరలోకములో స్వాధీనపరచుకోవటం అనేది తప్పైనటువంటి వ్యాఖ్యానం అని మనం అర్థం చేసుకోవాలి. కొంచెం నేను ఇది చెప్పిన తర్వాత మీకు ఆ వ్యాఖ్యానము స్పష్టంగా అర్థమవుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో మనం కానీ చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనము మన యొక్క మూలవాక్యము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఇది కాలేబు యెహోషువలు తెలియపరిచినటువంటి ఒక సంఘటన. కాలేబు యెహోషువలు చెప్పినటువంటి విషయం అది. అనగా యెహోవా మనయందు ఆనందిస్తే మనము ఆ దేశంలోనికి మనము వెళ్ళి తీసుకోవటం కాదు, మనం వెళ్ళి స్వాధీనపరచుకోవటం కాదు, ఆయనే మనకిస్తారు అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడు ఈ పరిస్థితికి వచ్చారు అనేది మనం గమనించి చూసినట్లయితే వారు వాగ్దాన దేశము కొరకు ఆసక్తితో దేవుని వాక్యమును విని దేవుని వాగ్దానమును నమ్మి వారు ఐగుప్తు దేశాన్ని విడిచారు. ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందారు. అక్కడ నుండి వారి జీవితంలో అరణ్యములో ఒక్క శ్రమ కూడా లేదు, ఒక్క కష్టం కూడా లేదు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు 40 సంవత్సరాలు వారు కష్టపడ్డారని చెప్తారు కదా. నిజమే, కానీ నేను చెప్తున్న సందర్భం వరకు ఒక్క శ్రమ, ఒక్క ఇబ్బంది కూడా వాళ్ళు సొంతగా ఎదుర్కొన్నది ఒక్కటి కూడా కనబడదు. అంటే ఏంటనంటే ఈ పదము వాళ్ళు ఉపయోగించినప్పుడు వారు పాలుతేనెలు ప్రవహించే దేశానికి, కనాను దేశానికి, వాగ్దాన దేశానికి అంచుల వరకు వచ్చి వారు యోర్దానును దాటి అవతలకు వెళితే వాగ్దాన దేశమే వాళ్ళ ఎదుట ఉన్నది. ప్రయాణం అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక వారు స్వాధీనపరచుకోవటమే మిగిలి ఉన్నది. అలాంటి పాయింట్ వరకు వాళ్ళు వచ్చే వరకు వారికి ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. ఇది నేను చెప్పాలి అనంటే అరణ్య యాత్ర అనేటువంటిది
ఇలా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ వాగ్దాన దేశానికి అడుగుపెట్టి దాన్ని స్వాధీనపరచుకునే దానికంటే ముందు వెళ్ళి చూసి వచ్చినటువంటి 12 మంది ఆ యొక్క స్పైస్ ఎవరైతే గూఢాచారులుగా వెళ్ళారో, వేగుల వారుగా వెళ్ళారో, వారు తప్పైనటువంటి సమాచారాన్ని 10 మంది తీసుకొని రావటం, 2 మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచి మాట్లాడటాన్ని మనం చూస్తున్నాము ఈ సందర్భం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 2 విషయాలు నేను మీకు చెప్తాను. అరణ్య యాత్ర ఎప్పుడు కఠినమవుతుంది, అరణ్య యాత్ర ఎప్పుడు సులభంగా ఉంటుంది, అది మనము అర్థం చేసుకోవాలి. చాలామంది నేను దేవుని నమ్ముకున్నాను, ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదాలు నా మీదకు వచ్చేస్తాయి అని భావిస్తున్నారు. ఇది అక్షరాల వాస్తవమే. అయితే ఒకే ఒక విషయాన్ని దేవుడు మనకి దేవునికి మధ్య ఒక నిబంధనగా ఉంచాడు. ఏంటా ఒకే ఒక విషయము అని మనం చూస్తే, ఆయన మాట వినటం అనేటువంటిది మనము చేయాలి. ఆయన మాట విని ఆయనకి ఇష్టమైన వారముగా ఉండటం అనేది మనము చేయాలి. ఎర్ర సముద్రమును దాటి వచ్చిన తరువాత అక్కడ నుండి అరణ్యములో ఆల్మోస్ట్ ఆ చివరి వరకు వచ్చేశారు. ఈ మధ్య వారి ప్రయాణం కొంచెం కూడా వారికి కష్టంగా లేదు. ఎందుకు కష్టంగా లేదని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, వారికి పగలు ఈ ఎడారి యొక్క వేడి, అరణ్యం యొక్క వేడి వారికి తగలకుండా దేవుని మేఘస్తంభము లేక షెక్కీనా అని చెప్పబడేటువంటి ఆయన యొక్క మేఘము వారి మీద నీడనిచ్చేటువంటిదిగా ఉన్నది. రెండవదిగా, రాత్రిపూట వారికి లైట్స్ ఏర్పాటు చేసుకోవాలనే అవసరం లేదు. ఎందుకనగా వారికి రాత్రి దేవుని యొక్క అగ్నిస్తంభము వారికి వెలుతురునిచ్చేటువంటిదిగా ఉన్నది. వారు నిద్రించాలనుకున్నప్పుడు గుడారములోనికి వెళ్ళి వారు హాయిగా నిద్రపోయే అవకాశం ఉన్నది. అంటే మనం చూస్తూ ఉన్నాం, పగలు దేవుని కాపుదల, రాత్రి దేవుని కాపుదల. ఆ తర్వాత వారికి అంతమంది దాదాపు 30 లక్షల మంది ప్రజలకు కావలసిన మంచినీటి వసతి అనేటువంటిది చాలా కష్టమైన విషయం. అది అరణ్యం. అరణ్యంలో నీటి వసతి లేదు. కానీ మీకు తెలుసా, దేవుని బిడ్డలు వెళుతూ ఉన్నారు, వాళ్ళు బావి తవ్వినట్లు వ్రాయబడి ఉండదు. వారు ఎక్కడి నుండైనా ఎవరి దగ్గరైనా తవ్వబడిన బావుల్లో నుంచి నీళ్లు తీసుకున్నట్టుగా కూడా వ్రాయబడి ఉండదు. వారు అరణ్యములోనే వెళుతున్నారు, కానీ ఆ అరణ్యములో వారిని దేవుని యొక్క నీరు వెంబడిస్తూ ఉంది. దేవుని బండ నీరు వెంబడిస్తూ ఉంది. బండతో మాట్లాడితే బండలో నుండి నీరు ప్రవహిస్తూ ఉన్నాయి. అవి వారు వెళ్ళిన చోటల్లా వారిని వెంబడిస్తూ వారి యొక్క నీటి అవసరాన్ని తీరుస్తూ ఉంది. చెప్పండి, పగలు చల్లదనము, రాత్రి కావలసిన వెచ్చదనము, అలాగే వెలుతురు, అలాగే వారికి కావలసిన నీరు. ఆ తర్వాత మాంసం కావాలంటే మాంసాహారం తీసుకుని వచ్చి దేవుడు పెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు శత్రువులు ఎవ్వరూ వారిని చూసి ముందుకు వచ్చి వారితో పోరాడిన వాళ్ళు కనబడరు. అందరూ కూడా వారికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాదు, వారికి ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు పోషించాడు. మీకు తెలుసా, వారి యొక్క వస్త్రములు పాతగిలిపోలేదని బైబిల్లో రాయబడుతుంది. వారి చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు. స్వస్థపరచు దేవుడుగా ఆయన వారి కొరకు ఉన్నాడు. అంతేకాదు, వారు వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో ఎక్కడ కూడా అది తాపకరమైన సర్పములతో కూడిన ప్రాంతమే. అంటే ఎడారి సర్పములు లాంటివి ఎన్నో విషకరమైనటువంటివి అక్కడ ఉంటాయి. కానీ అవేవి కూడా వాళ్ళకి ఏ హాని చేయలేదు. మీరు అడగచ్చు, మరి ఆ పాములు వారిని కలిసే కదంటే అది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క మొదటి ప్రయాణంలో ఉండదు, విధేయతతో ప్రయాణించిన ప్రయాణంలో ఉండదు. విధేయులైనటువంటి వారు అనగా, నేను చెప్తూ ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన తర్వాత మన ప్రయాణం అంతా కూడా దేవునికి విధేయులమై నడుచుకోవటం అనేది ప్రారంభించాలి. ఎప్పుడైతే దేవునికి విధేయులమై మనం వెళుతూ ఉంటామో, ఆ విధేయత కలిగినటువంటి వారికి అరణ్యము కష్టమే కాదు, అరణ్యము వారికి ఆహ్లాదకరమైన మార్గంగా ఉంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అరణ్యము ఆహ్లాదకరమైనటువంటిదిగా వారికి ఉంటూ ఉన్నది. ఏ కొదువ లేదు, ఏది తక్కువ కాదు, ఎటువంటి బలహీనత వారికి రాలేదు. వారు సంతోషంగా నడుచుకుని వెళుతూ ఉన్నారు. ఇది మొదటి పార్ట్గా అరణ్యంలో మనం చూడవచ్చు. మరి రెండవ భాగాన్ని మనం చూస్తే అది ఇక్కడ నుండి, అనగా ఇశ్రాయేలు ప్రజలలో నుంచి 10 మంది వెళ్ళి వారు చెడ్డ సమాచారం తెచ్చి దేవునికి కోపము రేపి దేవునికి విరోధమైనటువంటి మాటలు మాట్లాడి 5 విధాలైనటువంటి కార్యాలను వారు చేసి వారు తమంతట తాముగా శ్రమను కొని తెచ్చుకున్నారు.
తీసుకున్నారు. దేవుడిచ్చిన శ్రమ కాదు ఇది. ఈరోజు చాలామంది విశ్వాసులు ఇలా అనుకుంటూ ఉంటారు, అయ్యో దేవుడు నన్ను ఎందుకు ఇలా శ్రమ పెడుతున్నాడు, దేవుడు నాకెందుకు ఇలా బాధను కలుగు చేస్తున్నాడు, దేవుడు నన్నేంటి ఇంత బలహీనతలోనికి తీసుకుని వచ్చారని విశ్వాసులు మాట్లాడుతూ ఉండటాన్ని మనం చూస్తాం. కానీ ఖచ్చితంగా మనం అర్థం చేసుకుంటే దేవుడు కాదు వారిని ఆ స్థితికి తీసుకుని వచ్చింది. వారు తమంతట తాముగా తమ యొక్క ఆశలకు, తమ యొక్క కోరికలకు తాము దేవుని మాట వినకపోవటం అనేటువంటి కార్యము వలన వారి జీవితంలోనికి వచ్చినటువంటి చెడుతనమే అని మనము చూడగలుగుతాం. వారి జీవితంలో కలిగినటువంటి ఇబ్బందులుగా అవి ఉంటాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, లోక ప్రకారంగా అందరికీ కలిగే కామన్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. అదే సమయంలో మనంతట మనము పాపము వలన దేవునికి విరోధంగా ప్రవర్తించినందువలన తెచ్చుకునేటువంటి సమస్యలు ఉంటాయి. నేను మీకు చెప్తూ ఉన్నాను, కామన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా దేవుడే మన యొద్ద నుండి తొలగిస్తాడు. వాటి మీద జయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవ దాంట్లోనే మన యొక్క పార్ట్, మన యొక్క విషయం ఉన్నది. అదేంటనంటే అవిధేయత వలన వచ్చే శ్రమలను మనము దూరంగా ఉండాలి. అవిధేయత వలన వచ్చేటువంటి శ్రమలకు మనము లోను కాకూడదు. అంటే మనము అవిధేయులము కాకుండా విధేయులమై ఉండాలి. అరణ్యములో ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలని మాట్లాడే వారికి నేను చెప్తూ ఉన్నాను, అరణ్యములో శ్రమలు, కష్టాలు, నష్టాలు ఎప్పుడో తెలుసా? లేమి కొదువ లేకుండా వారు నడుచుకొని వచ్చారు. కానీ ఎప్పుడు వారికి కష్టాలు అనంటే వారు దేవునికి అవిధేయులైన తర్వాత. బైబిల్లో ఉందా పాస్టర్ గారు? అవును, ఇదే అధ్యాయంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయంలోనే మనము క్రింద వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఈ ప్రజల మధ్యలో నుండి మీరు బయటికి వెళ్ళండి, మోషేతో మిగతా వారితోటి దేవుడు ఇలా మాట్లాడతాడు, మీరు ఈ ప్రజల మధ్యలో నుంచి బయటికి వెళ్ళండి, వీరిని ఒక్క దెబ్బతో చంపేస్తాను అన్నంత కోపం దేవునికి వస్తుంది. ఎందుకనంటే 10 రకాలైనటువంటి అద్భుతాలను ఆయన ఐగుప్తు దేశంలో చేసి తనేంటో నిరూపించాడు. ఆ తర్వాత ఎన్నో రకాలుగా వారిని పోషించి అరణ్యమంతా ప్రయాణంలో వారికి దేవుడు అద్భుతమైనటువంటి కాపుదలను, సమృద్ధిని ఇచ్చి నడిపించాడు. ఇన్ని చేసినా కూడా దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెప్పిన మాట నాకు జరగదు, దేవుడు చెప్పినట్లు మనం వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేం, వాగ్దాన దేశము చాలా బలిష్ఠులైనటువంటి ఎత్తైన బలమైన మనుషులతో నిండి ఉన్నది, వారు మనలను మిడతల్లాగా నలిపేస్తారు, వారి చేతిలో మనము నిజంగా చనిపోతాం, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేమని చెడ్డ సమాచారం పలికినప్పుడు, ఆ మాట విన్నప్పుడు ఇద్దరు మంచి సమాచారం చెప్పినా కూడా వారిని రాళ్లతో కొట్టడానికి సమాజం అంతా ఎదురు తిరిగినప్పుడు, సమాజం అందరూ కూడా వారి గుడారముల దగ్గర, వాకిళ్ల దగ్గర కూర్చుండి ఏడుస్తున్నప్పుడు దేవుడు దాన్ని చూసి మహాకోపం దేవునికి వచ్చింది. ఎందుకు అనంటే ఎన్ని రకాలైనటువంటి కార్యములు దేవుడు చేసినా కూడా వాటి మీద విశ్వాసం ఉంచకుండా దేవుడు మనకు ఇవ్వలేడనే అవిశ్వాసము వారి యొక్క పతనానికి కారణంగా కనబడుతూ ఉంది. దేవుని మాట వినకపోవటం, అది జరుగుతుందని నమ్మకపోవటం, దేవుడు మాకు ఇస్తానన్నది ఖచ్చితంగా ఇస్తాడని దేవుని మీద విశ్వాసము ఉంచకపోవటం అనేటువంటిది వారి జీవితంలో నాశనమునకు లేక అరణ్య యాత్ర కఠినమవటానికి అది కారణమైంది. ఈరోజు అరణ్యయాత్ర ఎందుకు కఠినమవుద్ది? లోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు అయ్యో ఈ పరిస్థితులు మేము తట్టుకోలేం, ఈ బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం, వీటి మధ్యలో నుంచి మేము వెళ్ళలేకపోతున్నామని ఎందుకు మాట్లాడుతున్నారు? కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మాటను వినకపోవటం, దేవుని మాట మీద విశ్వాసం ఉంచకపోవటం. ఎన్నో వాగ్దానాలు బైబిల్లో ఉంటాయి, కానీ నేను చనిపోతున్నాను పాస్టర్ గారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇలాంటి పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేనని చెప్పేసి అవిశ్వాసపు మాటలు మాట్లాడే విశ్వాసులు కనబడుతూ ఉన్నారు. నీవు ప్రభు యొద్దకు వచ్చావా? వస్తే ఆయన యొద్ద నుండి ఫలము దొరుకుతుందని నీవు విశ్వసించాలి. మనం కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదివితే 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పి, ఎవరైనా కానీ ఆయన యందు విశ్వాసం ఉంచితే ప్రభువు తన యొద్దకు వచ్చు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చేవారికి ఫలము దయచేస్తాడనేటువంటిది మన విశ్వాసంగా ఉండాలి. మనం దేనిని నమ్మాలి, ఏది విశ్వసించాలి? ఆయన యొద్దకు వచ్చు వారికి దేవుడు
ఫలమును దయచేస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎలాంటి ఫలం ఇస్తాడు, ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడని మనం కానీ చూసినట్లయితే, అరణ్యము నీకు అరణ్యములాగా ఉండదు, లోకము నీకు లోకములాగా ఉండదు, సమస్యలు నీకు సమస్యల్లాగా ఉండవు, పోరాటము నీకు పోరాటంలాగా ఉండదు. నీ జీవితంలో గొప్ప జయము దేవుడు నీకు అనుగ్రహించి నడిపిస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గొప్ప విజయము మన పక్షమున ఉంటుంది. మనము జయించిన వారముగా ఉంటాం. మన జీవితంలో నూతన కార్యములను దేవుడు చేసి నడిపిస్తారనే సత్యము మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, దేవుడు అరణ్య యాత్రను మనకు సులభతరం చేశాడు. అరణ్య యాత్ర మనకు ఏమాత్రం కూడా కష్టమైనటువంటిది కాదు. ఎప్పుడు కఠినమవుతుందో తెలుసా? ఆయన మాట వినకపోవటం, ఆయనకు విరోధంగా మనము కార్యములు చేయటం, అవిశ్వాసముతో మనం ఉండటం, ఆయన చెప్పింది జరగదనే అవిశ్వాసంతో ఉండటం. బైబిల్ను నమ్మకపోతే, దేవుని వాక్యము జరుగుతుందని నమ్మకపోతే, దేవుని వాగ్దానములు నాకు జరుగుతాయని నమ్మకపోతే, ఆ అవిశ్వాసమే నీ జీవితంలో నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఈ లోక జీవితము శ్రమగా, ఇబ్బందిగా నీకు మారుస్తుంది. అందుకే విశ్వాసముతో మనము ముందుకు నడుచుకోవాలని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా క్రిందకి వెళ్ళి మనం చూసినట్లయితే దానికి అనగా వారిని ఒక్క దెబ్బతో నాశనం చేస్తానన్నప్పుడు మోషే ఒప్పుకోలేదు. నీవు దీర్ఘశాంతవంతుడవు, కృప చూపించే దేవుడవు, ఐగుప్తు నుండి తీసుకుని వచ్చి ఇక్కడ చంపివేశావని ప్రజలు అంటారు కనుక వారిలా చనిపోకూడదు, వారి మీద కనికరం చూపించాయా అని చెప్పేసి మోషే అడ్డుపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మాటను విని వారికి అలా చెయ్యను అని చెప్పేసని దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మార్చినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. ఇంకా మాట్లాడితే వారి మీద దేవుని కోపాన్ని ఆర్పటానికి మోషే ప్రార్థన ఉపయోగపడిందని మనము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. అయితే క్రింది వచనాల్లో మనం చూసినట్లయితే 24వ వచనం చూస్తే, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెడతాను, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకుంటుంది అని చెప్పారు. ఆ తర్వాత 26వ వచనం నుండి క్రింద వచనాలు చూస్తే, నాకు విరోధముగా సణుగుతూ ఉండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించాలి, వారు నాకు విరోధముగా సణుగుతూ ఉన్నారు అని చెప్పేసని 28వ వచనం, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. దేవుడు చూడండి, నేను మీకు శ్రమను కలుగజేసేదను అని మాట్లాడలేదు, కానీ మీరు నాకు చెవిలో చెప్పినట్లుగా నేను మీకు చేసేదను. అందుకే మనం నోటి మాట జాగ్రత్త, మన సణుగు జాగ్రత్త, మనం ఏం మాట్లాడుతున్నామో, ఏది ఒప్పుకుంటున్నామో జాగ్రత్తగా ఒప్పుకోవాలి. నీవు పలికిన మాటే నీకు దేవుడు కలుగచేస్తాడు. చాలాసార్లు మనం మన డిప్రెషన్లో నేను బ్రతకలేను, నేను చనిపోతాను, నా వలన కాదు, నేను ఈ రోగంతో చచ్చిపోతాను, నా బలహీనత ఇంత ఘోరంగా ఉన్నది, నా అవసరతలు ఇంత ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసని మనము అవిశ్వాసంతో ఏదైతే మాట్లాడతామో, దేవుని మాటకు వ్యతిరేకంగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువు మాట్లాడితే, లేదు నేను స్వస్థత పొందలేనని నువ్వు మాట్లాడినట్లయితే దేవుడు అంటాడు, నీ అంతట నీవే శ్రమను తెచ్చుకుంటున్నావు, నీ అంతట నీవే ఆ అరణ్య యాత్రను కఠినం చేసుకుంటున్నావు, నీ అంతట నీవే ఈ లోక జీవితాన్ని కష్టతరం చేసుకుంటున్నావు. ఎందుకనగా నీవు విశ్వాసంతో దేనిని నమ్మి పలికావో అది నా చెవులో వినబడుతూ ఉంది. నీవు విశ్వాసంతో దేనిని నమ్మి పలికావో ఆ చెడ్డవాటిని మీకు నేను కలుగ చేస్తానంటున్నాడు. దేవుని తప్పు కాదు ఇది మన తప్పు. అరణ్యములో ఏదైనా శ్రమ వచ్చిందంటే, శోధన వచ్చిందంటే దేవుడు మనకు అనుమతి ఇచ్చి మనకిచ్చినటువంటి శ్రమలు కాదవి. అవి మన యొక్క విశ్వాస లోపం, మన యొక్క నోటి మాట విశ్వాసాన్ని ఒప్పుకోవటంలో మనం ఫెయిల్ అయ్యాం. మన యొక్క ఆలోచన దేవునికి విరోధముగా ఉన్నది, ఆయన మాట వినకపోవటం వలన ఇది జరిగింది అనేది మనము చూడగలుగుతున్నాం. అదే ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన కష్టం. అరణ్యం ఎందుకు కఠినమైంది? వారు దేవుని మాట వినలేదు. అరణ్యం ఎందుకు కఠినమైంది? వారు దేవుని మాట విశ్వసించలేదు, అది జరుగుతుందని విశ్వసించలేదు. అరణ్యం ఎందుకు కఠినమైంది? వారు నోటితోటి వారి భవిష్యత్తును శాసించుకుంటూ ఉన్నారు. ఈరోజు చాలామంది నేను శపించబడ్డాను, నా బతుకింతే, నేనింతే, నా లైఫ్ ఇంకా బాగుపడేది లేదు, నా కుటుంబము స్థిరపడదు అని వారి నోటితో వారే పలికి దానిని తెచ్చుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లాగా దాన్ని సణుగులు అంటారు.
వారు సణిగారు. ఏమని సణుగుతున్నారంటే, మేము ఆ దేశంలోనికి పోలేము, దానిని మేము స్వాధీనం చేసుకోలేము, ఆ దేశంలో ఉన్నవారు చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారు, అయ్యో మేము ఐగుప్తులోనే చనిపోయి ఉంటే ఎంత మేలు, అరణ్యములో చనిపోవటానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారా అని వారు మాట్లాడారు. ప్రభు అంటున్నాడు, అరణ్యములో చనిపోవటానికి తీసుకుని వచ్చారా అని మీరు అన్నారు కాబట్టి అరణ్యములోనే మీరు చనిపోతారు. అరణ్యములోనే మీరు చనిపోతారు. ఎందుకనగా మీ నోటి మాటే మీ జీవితాన్ని శాసిస్తుంది. అందుకని క్రింద వచనాల్లో మనం చదువుతాము, మీ పిల్లలు మాత్రం దాన్ని 31వ వచనం, మీ పిల్లలు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. అయితే 32, మీ శవములు ఈ అరణ్యములో రాలును. మరణానికి రాలును అనే పదం ఉపయోగించడం చాలా దారుణమైన విషయం. మీ శవములు ఈ యొక్క అరణ్యములోనే రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగుదురు. వారు తిరుగుచు మీ వ్యభిచారపు శిక్షను భరిస్తారు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసినట్టు తెలుసుకొందురు. ఇది దేవుడు అరణ్యములోనికి వారిని తీసుకుని వచ్చి శ్రమ పెట్టడం కాదండి. రక్షించబడిన వ్యక్తికి ఆటోమేటిక్గా శ్రమలు శోధనలు వస్తాయని చెప్పటం కాదండి. రక్షించబడిన నీవు స్థిరమైన మంచి క్రైస్తవ జీవితం జీవిస్తున్నావా లేదా అని ఆలోచన చేయాలి. విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావా లేదా, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నావా లేదా, దైవ చిత్తానికి లోబడుతున్నావా లేదా అనేది ఆలోచన చేయాలి. ఎప్పుడైతే నీవు దైవ చిత్తానికి లోబడతావో అప్పుడు మాత్రమే అరణ్యము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లోకంలో వచ్చే శ్రమలు అవన్నీ ఉంటాయండి. లోకంలో ఎప్పుడు కూడా శ్రమలు ఉంటాయి. మీకు తెలుసా, అరణ్యంలో తాపకరమైన సర్పాలు ఉన్నాయి, కానీ దేవుని మాట వింటూ వెళ్ళిన అంతసేపు వారి యొద్దకు ఆ సర్పాలు రాలేదు. ఎందుకనగా దేవుని కాపుదల ఉంది. ఎప్పుడైతే వారు దేవునికి విరోధమైన కార్యము చేస్తూ ఉన్నారో అప్పుడే ఆ సర్పాలు వారి మధ్యలోకి వచ్చాయని రాయబడుతూ ఉంటుంది. అంతకుముందు ఏమయ్యాయి? లేవా? ఉన్నాయి. అవి ఉన్నాయి, కానీ దేవుని బిడ్డలకు అవేమీ చేయలేవు. ఈ లోకంలో నీకు ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు నీ చుట్టూ ఉన్నా కూడా మనుషులను చూసి, పరిస్థితులను చూసి బెదిరిపోవద్దు. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అనుభవిస్తున్న పరిస్థితులు, అయ్యో నాకు కూడా ఇవే జరుగుతాయి కదా అని చెప్పని కంగారు పడద్దు. ఎందుకనగా నువ్వు వేరు, లోకము వేరు. లోకమునకు దేవుని కాపుదల లేదు, నీకైతే దేవుని కాపుదల ఉన్నది. అరణ్యము కూడా నీకు అరణ్యం కాదు. అరణ్యము నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. అరణ్యము నీకు దీవెనగా ఉంటుంది. నీ జీవితము అద్భుతంగా ఉంటుంది. అందుకే చెప్తూ ఉన్నాను, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు శ్రమ పెట్టబడ్డారు అనంటే అది దేవుడు వారిని బాప్తిస్మం పొందిన విశ్వాసిని తీసుకుని వెళ్ళి శ్రమల మధ్యలోకి తీసుకుని వెళ్తాడని బోధించటం అక్షరాల తప్పు. ఎందుకనగా దేవుడు శ్రమల మధ్యకు మనలను తీసుకుని వెళ్ళడు, శ్రమలను కూడా ఆహ్లాదంగా దేవుడు మార్చేస్తాడు. అరణ్యాన్ని ఆనందభరితంగా దేవుడు మార్చేస్తాడు. ముళ్ళ వంటి బ్రతుకును ఆ మెత్తనిదిగా దేవుడు మార్చేస్తాడు. నీ జీవితంలో అదే జరుగుతుంది. నువ్వు చేయవలసింది దేవుని మాట వినటం, దేవునికి ఇష్టంగా జీవించటం, ఆయన చెప్పినదే నాకు జరుగుతుందని ఆ దేవుణ్ణి విశ్వాసం ఉంచటం. లోకములో నాకు ఏది కూడా శ్రమ కలగదని, లోకములో ఉండేటువంటి వాటిని గూర్చి నీ కన్ను చూసిన దాన్ని, చెవి విన్న దాన్ని గూర్చి లెక్క చేయకుండా దేవుని వాక్యమే నాకు జరుగుతుందని విశ్వాసం ఉంచితే అదే నీ జీవితాన్ని శాసిస్తుంది. దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన ప్రభువా, జీవముగల తండ్రి, నీ సన్నిధికి చేరి వచ్చిన నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి శరీరంలో ఉన్న బలహీనత నాయన వారు కోరుకొనకుండా యేసు నామంలో దాన్ని వ్యతిరేకించుటకు వారికి శక్తినివ్వండి. ఇదిగో ప్రభా, వారి యొక్క లోకంలో వస్తున్న కష్టాలన్నీ కూడా వాటిని అనుభవించవలసిన అవసరం నాకు లేదన్న సత్యం, అరణ్యములోనికి వచ్చిన నేను, బాప్తిస్మం అనుభవం పొందిన నేను అరణ్యాన్ని ఆహ్లాదంగా మార్చే దేవుని చేతి క్రింద ఉన్నాను, కానీ ఈ కష్టాలు అనుభవించటం దేవుని చిత్తము కాదు అని నీ బిడ్డలు అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. వారి మనోనేత్రములు తెరవండి. అద్భుత కార్యములను నీ బిడ్డలకు అనుగ్రహించండి. మేలు చేయమని యేసు నామమందు ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కుడి చేత నన్ను ఆదుకొను నా దేవుడే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే. మేళ్లు పొందితే మీ మేళ్లను మాతో పంచుకోండి. మా సెల్ నంబర్ 994916